ఈ పోస్టర్ తీసుకెళ్ళి దాని కార్ అద్దానికి అంటించు. మాట ఎలా వినదో నేను చూస్తాను. జైలు నుండి రిలీజ్ అయ్యావు కదా, ఇంకా ఎందుకు ఆ వీడియో? ఏం చేసుకుంటావు? శశిరేఖ ప్లీజ్, నేను ఇంక డిస్టర్బ్ చేయను. నీకు నా మొహం చూపించను. ఆ మొబైల్ ఇస్తే వెళ్ళిపోతాను. అందితే జుట్టు, అందుకపోతే కాళ్ళు. అయినా నీతో మాటలు నాకు అనవసరం. వెళ్ళు. వెళ్ళిపోతాను. అడగకుండా డైవర్స్ పేపర్ నా చేతిలో పెట్టావు. ఇంత అడుగుతున్నా ఆ మొబైల్ మాత్రం ఎందుకివ్వవు? అదే నేను చెప్తున్నాను. ఏ రోజైతే డైవర్స్ పేపర్స్ నీ చేతికిచ్చానో ఆ రోజు నుండే నీకు నాకు సంబంధం లేదు. అసలు నన్ను అడిగే హక్కు, అసలు నాతో మాట్లాడే హక్కు నీకు లేదు. శశిరేఖ, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఆ మొబైల్ నీ దగ్గర ఉండటం అంత మంచిది కాదు. నా దగ్గర ఏం ఉండాలో ఏది ఉండకూడదో డిసైడ్ చేసుకోవాల్సింది నేను. అందుకే నిన్ను కూడా వదిలించుకున్నాను. శశి, డోంట్ ట్రై టు టీచ్ మీ. శశి, శశి. అత్తయ్య, సంధ్య, బాబుని తీసుకో. నమస్తే ఆంటీ. ఇలా చెప్ప పెట్టకుండా వచ్చాడమేనా? ఫోన్ చేసి రావచ్చు కదా. రావద్దంటారేమోనని భయమేసి చెప్పకుండా వచ్చేశాను. బాబు అలవాటయ్యాడా సంధ్య? మా గురించి దిగులుతో ఏడవటం లేదు కదా? అస్సలు ఏడవట్లేదు. మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇందాక నువ్వే చూసావు కదా మాతో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. ఎప్పుడైనా నీ మీద బెంగ పెట్టుకుంటే అప్పుడు పిలుస్తానులే.
ఆ వయసులో అదే అదృష్టం. ఎంత తొందరగా అలవాటై ఆపేక్ష పెంచుకుంటారో అంతే త్వరగా మర్చిపోతారు. కొద్ది రోజులు దూరం అయ్యేసరికి కొత్త వాళ్ళమైపోతాం. దిగులంతా పెద్దవాళ్లకే. అబ్బా, అలా అంటే ఎలా? దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. సంధ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రా, ఇలా కూర్చో. దాని భయం దానికి ఉంటుంది, దాని అనుమానం దాంది. దాని జాగ్రత్తలో దుండాలి కదా. ఈ రోజులు ఎవరిని నమ్మగలం? నన్ను నమ్మొచ్చు, ఎందుకంటే నేను బాబును ముట్టుకోను అంటూ దేవుడి మీద ప్రమాణం చేశాను. నువ్వు బాబును నా చేతిలో పెట్టినా తీసుకోను. ధైర్యంగా ఉండొచ్చు. సంధ్య, బాబుకి వ్యాక్సిన్ వేయించాల్సిన టైం ఇది. చెప్పెళ్దామని వచ్చాను, అంతే. బాబును దూరం చేసుకున్నాం కానీ వాడి ఆలోచనలు దూరం కావు కదా. వాడు పరాయివాడైపోడు కదా. పెంచిన తల్లిని బంధువు అంత ఈజీగా తెంపుకోలేను కదా. నేను చూసొస్తాను. ప్రియాంక వస్తుంది. ప్రియాంక తనెందుకొచ్చింది? నన్నిక్కడ చూస్తే బాగోదు. సంధ్య, నేను ఆ పక్కన దాక్కుంటాను. సంధ్య, బాబు మీ ఇంటికొచ్చాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయా. కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. అబ్బాయి, దానికి అసలు తీరికే దొరకడం లేదు. ప్రతి నిమిషం బాబుతోటే సరిపోతుంది. అసలు రెస్టే లేదు దీనికి. మాకు మాత్రం హవేలీ బోసిగా ఉంది. ఏం తోచడం లేదు. అంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. పుస్తకాలు చదవడమో, టీవీ చుట్టమో, లేకపోతే కొత్త కొత్త వంటలు చేయడమో, అలాంటివన్నమాట. ఇవేవి బాబుతో సమానం కాదు కదా. బాబుని మరిపించలేవు కదా. ఇవన్నీ బాబునిచ్చే ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడొచ్చి కంప్లైంట్ చేస్తే ఎలా? కంప్లైంట్ చేయటానికి రాలేదు, బాబుని తీసుకెళ్లటానికి కూడా రాలేదు. ఊరికూరికే బాబుని చూడటానికి వచ్చినా కూడా దిగులు పెరుగుతుంది. దూరం అలవాటు చేసుకోవాలి.
తప్పదు కదా. అవును, తప్పదు. ఆ మాట నా మనసుకి తెలుసు. మరింకే బాబుకి వ్యాక్సిన్ చేయించాల్సిన టైం మర్చిపోతారేమో గుర్తు చేద్దామని వచ్చాను. యాక్చువల్గా నేను వాడి కన్న తల్లినే కాని వాణ్ణి కళ్ళల్లో పెట్టి పెంచింది అక్క. వాడికి ఎప్పుడు ఏం కావాలో ఏమివ్వాలో తెలిసింది అక్కకే. నిజానికి రూపక్కి వచ్చి మీకు వ్యాక్సినేషన్ సంగతి గుర్తు చెయ్యాలి. చేస్తుందనుకున్నాను. కోపంతో వాణ్ణి ముట్టుకోను అంటూ ప్రమాణం చేసి దూరంగా ఉంటోంది. అందుకే రూపక్క వ్యాక్సినేషన్ సంగతి మర్చిపోయి ఉంటుంది. నేను గుర్తు చేద్దామని వచ్చాను. అక్క, సారీ, మర్చిపోయావేమో అనుకున్నాను. నేనేమీ వ్యాక్సినేషన్ సంగతి గుర్తు చేద్దామని రాలేదు. నాకేం అవసరం? కన్న తల్లివి, అది నీ బాధ్యత. జస్ట్ సంధ్యను పలకరించి వెళదామని వచ్చాను, అంతే. సంధ్య, మేం బయలుదేరుతాం. బాబు జాగ్రత్త. మేం మనుషులమైతే హవేలీలో ఉన్నాం కానీ మా మనసంతా ఇక్కడే ఉంటుంది. కన్నది నేను, పెంచింది అక్క. అంత ఈజీగా మర్చిపోలేం కదా. సంధ్య, వస్తాను. ఏంటిది? భయంగా ఉంది. వీళ్ళ వరస చూస్తుంటే ఏ క్షణాన మనసు మార్చుకుని మళ్ళీ బాబుని తీసుకెళ్లిపోతారేమో అని టెన్షన్ గా ఉంది. ముందు బాబుకి దిష్టి తీస్తాను.
సంధ్య గారు. సారీ, డిస్టర్బ్ చేశానా? ఏం కావాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్, సంధ్య గారు ఒకసారి ఇలా వస్తారా? సంధ్య, బాబుని లేచెళ్ళు. ఏంటన్నా, బొమ్మ కావాలా? బొమ్మ బాగుందా? తీసుకుంటావా? కన్న బిడ్డ కోసం కష్టాలు పడుతూ ఆ కష్టాల్లోనే సుఖం పొందుతుంది. ఆ కష్టాన్ని జన్మజన్మలకి కోరుకుంటుంది. అదే మాతృత్వంలో ఉండే మాధుర్యం, అమ్మ అని పిలుపులో ఉండే కమ్మదనం. థ్యాంక్స్. దేనికి? ఏం లేదు, నాకు చిన్న హెల్ప్ చేయాలి. అది ఏ హెల్ప్ నువ్వు చెప్పకముందే అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్తున్నావా? ఇంతకీ ఏంటా హెల్ప్? ఈ మొబైల్ ప్రతాప్ గారికి ఇవ్వండి. నువ్వే ఇవ్వచ్చుగా. ప్రతాప్ గారు అడిగినప్పుడు నేను ఇవ్వలేదు. ఇప్పుడు మనసు మార్చుకున్నాను. అందుకే ప్రతాప్ గారికి డైరెక్ట్గా ఇవ్వాలంటే చిన్న ఇబ్బంది. మీరివ్వండి ప్లీజ్. ఇంతకీ ఏంటిది? ప్రతాప్ గారికి తెలుసు. వస్తాను. వీడియో అడిగితే శశిరేఖ కోపం, వీడియో ఇవ్వకపోతే మృణాల్ని కోపం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మృణాల్ని రాక్షసి ఊరుకోదు, శశిరేఖ వెంట పడుతుంది. చంపుకు తింటుంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? రే, మాట్లాడరా. ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో. ఎరా, ఈ మృణాల్నితోనే గేమ్స్ ఆడుతున్నావా? నీ పెళ్ళంతో కుమ్మక్కైపోయావా? లేదు మృణాల్ని, అలాంటిదేమీ లేదు. మరి ఏమైందిరా? మొబైల్ ఏది? ఆ వీడియో ఏది? అడిగాను, ఇవ్వలేదు. నిన్ను నమ్ముకొని లాభం లేదు. నేనే రంగంలోకి దిగుతాను. శశిరేఖ బ్రతుకుని వీధిలోకి లాగుతాను. ఎందుకివ్వదో అప్పుడు నేను చూస్తాను. మృణాలి ప్లీజ్, నా మాట విను. అయిపోయింది. నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు వాడుకోలేదు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. నేను ఏం చేసినా ఏం జరిగినా మీరు భరించాల్సిందే. వినేది లేదు. నకరాలు చేస్తున్నారా? ఇప్పుడే నేను నా శశిరేఖకు ఫోన్ చేస్తాను. రోడ్డున పడుతుందో లేక వీడియో తీసుకొచ్చి నా చేతికిస్తుందో తేల్చుకోమంటాను. ఇక నీతో నాకు అనవసరం, యూస్లెస్ ఫెలో. మృణాలి
దీనికి మ్యాటర్ తెలిసిపోయిందా? భయపడి మొబైల్ తీసుకొస్తోందా? హ, ఎవడికోసం తెస్తుంది? మృణాలినియా మజాకా? మృణాల్ని వీడియో ఉన్న మొబైల్ని మీ ఇంట్లో ఇచ్చేస్తున్నాను. మీ ఇష్టం ప్రతాప్ గారు. ఆ ఎవిడెన్స్ ని మీరు ఎలా ఉపయోగించుకున్నా నాకే అభ్యంతరం లేదు. మీరెప్పుడు కోర్టుకి రమ్మంటే అప్పుడు వస్తాను.